డీకే అరుణపై ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీకే అరుణపై కవిత చేసిన ఊహాజనిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. డీకే అరుణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దారని హెచ్చరించారు. తెలంగాణ మీ అయ్య జాగీరు కాదని అన్నారు. డీకే అరుణ అంటే కవితకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. అత్తవారింటి పేరు చెప్పుకోలేని కవిత తండ్రి ఇంటి పేరును బ్రాండ్గా ఉపయోగించుకుంటున్నారని రమ్య దుయ్యబట్టారు. తెలియకపోవచ్చు. దేవునిపల్లి అనిత నిజామాబాద్ ఎంపీ అలియాస్ కల్వకుంట్ల కవిత డీకే అరుణ శాసనసభ్యురాలు, ప్రస్తుత శాసనసభ్యురాలు, వారి గురించి నిజామాబాద్ ఎంపీ ఊహజనితమైన ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా మీ మీడియా ముఖంగా ఆమెకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆమె ప్రతిసారి కూడా పార్టీల నేను ఒక్కదాని తప్ప ఇంకెవరూ లేరు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అర్థం లేని విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్న మేము పేపర్లో చూసినాం, ఆ పేపర్ ప్రకటన ఆధారంగా మాట్లాడుతున్నాం. ఏంటి అంటే సంబరాలు చేసుకుంటాం, మేము 2.5 సంవత్సరాల పాలన పూర్తయింది అన్నారు. బాగానే ఉంది, చేసుకోండి సంబరాలు. అసలు మీకు సంబరాల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ సమస్యల మీద కానీ ఏమైనా చిత్తశుద్ధి ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమైన తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వంలో మీరొక ఎంపీగా బాధ్యతమైన ఎంపీ ఉండి చట్టసభలలో ఉండుకుంటా కూడా ఈరోజు సోదరి లాంటి డీకే అరుణ గారిని, మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యురాలు, చట్టసభలలో ఉన్న తనను, ఒక గౌరవనీయ పదవిలో ఉన్న తనను ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎంపీగా చట్టసభలో ఉన్న నీకు కనీస ఇంగిత జ్ఞానం కానీ మర్యాద కానీ లేకపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ యాస భాష గురించి అందరికంటే ఎక్కువ గొంతు చించుకున్నది ఈ ఎంపీఏ. అట్లాంటి ఆవిడ ఈ వచ్చిన తెలంగాణలో ఈరోజు మన శాసనసభ్యురాల్ని, తెలంగాణలో ఇప్పుడున్న శాసనసభ్యురాలు డీకే అరుణ గారి గురించి ఇష్టం ఉన్నట్టు మాటికి మాట్లాడడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖబర్దార్, ఇంకొకసారి మీకు ఇష్టం నోటికి ఏదొస్తే అది, ఇది మా జాగీరు అన్నట్టు, నీ అయ్య జాగీరు కాదు, నీ జాగీరు కాదు తెలంగాణలో ఉన్న ప్రస్తుత చట్టసభలలో ఉన్న డీకే అరుణ గారి చిత్తశుద్ధిని గురించి కానీ డీకే అరుణ గారి గురించి కానీ ఇంకొకసారి మాట్లాడితే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నీలాగా ఒక నినాదాన్ని అడ్డం పెట్టుకొని ఆ నినాదంతో ఈరోజు నువ్వు చట్టసభలలో ఉన్నావు. ఏం చేసినావని నువ్వు చట్టసభలలో ఉన్నావు? ఏ రకంగా ఉన్నావు? ఎవరు ఇస్తున్నావు? నీ తండ్రిని టిక్కెట్ ఇస్తే ఆ టిక్కెట్ తోటి నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు నిజామాబాద్ ఎంపీగా గెలిచినావో ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, నువ్వు ఏ నినాదంతోటన్నా రా, కానీ డీకే అరుణ గారు నీలాగా ఒక నినాదాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన వ్యక్తి కాదు. ఆమె ప్రజల నుండి వచ్చిన వ్యక్తి, పార్టీ నుండి వచ్చిన వ్యక్తి, అడ్డదారిలో దొడ్డుదారిలో నీలాగా వచ్చిన వ్యక్తి కాదు. అట్లాంటి ఆవిడ గురించి మాట్లాడే ముందు నేనేంది అనేది ఆత్మవిమర్శన చేసుకోవాల్సిందిగా నిజామాబాద్ ఎంపీకి తెలియజేస్తున్నాం. ముందు నీ అవాకులు చెవాకులు మాటలు ఇదే రకంగా ఉంటే తీవ్రంగా దారుణంగా ఉంటుంది పరిస్థితి అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే మేమే ముగ్గురం, మా నాన్న, మా అన్న, నేను అనే విధంగా ఇది ప్రభుత్వం, పార్టీ కాదు. మీ కనుసైగలల్లా, మీ చూపుడు వేలల్లా మొత్తం ప్రతిపక్షాలను నడిపిస్తాం, ప్రతిపక్షాల నాయకుల మీద కూడా ఇష్టమున్న విమర్శలు చేస్తామంటే ఎవరు సహించరు. తెలంగాణ ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఉన్నారు. తీవ్రంగా మిమ్మల్ని ప్రతిఘటిస్తారు. ముందు ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. సిగ్గు లేకుండా ఈరోజు ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పక్కదారి పట్టించుకుంటూ ఈరోజు డీకే అరుణ గారు వస్తే మేము అడ్డం చెప్పము, ఆహ్వానిస్తాము, వేరే కారణాల వల్ల సాధ్యం కాలేదు అని మాట్లాడుతున్నారు. డీకే అరుణ గారితో ఎవరు సంప్రదింపులు చేసిండ్రు, ఎవరు మాట్లాడినరు, ఆధారాలు చూపియండి. కానీ ఇష్టం ఉన్నట్టు మైండ్ గేమ్ తోటి ఇష్టమున్న మాటలు మాట్లాడుతూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం, ఏ రకంగా నువ్వు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది,
దానికి ఆధారాలు ఏంది ముందు నిరూపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకసారి నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం.